ఇక చూడండి, కుక్కల షెడ్డుకు 12 లక్షలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణ మరో 2.5 కోట్లు, ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చుపై అధికారుల ఆసక్తికర విషయాలు వెలుగులోకి. 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటిన ఖర్చట. ఇక చూడండి, 60 కోట్ల అంచనాతో స్టార్ట్ అయిన ప్రగతి భవన్ 200 కోట్లట. కేసీఆర్ యొక్క ఉండడానికి కట్టుకున్న ఇల్లు 200 కోట్లు. ఇక దానికి మళ్ళీ బ్యాడ్మింటన్కు 2 కోట్లట, కుక్కల షెడ్డుకే 12 లక్షలట. ఇక చూడు ఎంత ఘోరం ఉందో. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యలపై ఉత్కంఠ. 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్ అట. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా అట. బాబా 25 కోట్లు 200 కోట్లు ఏంది అమ్మ ఉండడానికి మళ్ళా. బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రగతి భవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 10 ఏళ్లలో ప్రగతి భవన్ ఖర్చులపై అధికారులు ఆరా తీస్తుంటే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని ఆ వర్గాల సమాచారం. భవన్ ఆవరణలో 12 లక్షలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో కుక్కల షెడ్ నిర్మించారని తెలిసింది. 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును సైతం ఏర్పాటు చేశారని, మొన్నటి వరకు దాని నిర్వహణ కోసం 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. ముగ్గు పోసినప్పుడు 60 కోట్లు అనుకున్న ప్రగతి భవన్ నిర్మాణ అంచనా వ్యయం పూర్తయ్యేసరికి ఇక చూడండి ఎంత దారుణంగా అంటే ఇట్లాంటి చూస్తూ ఉంటే రక్తం మరగదా. ఇక ఖచ్చితంగా రక్తం మరుగుతుంది కేసీఆర్ మీద. ఇంకా పెద్ద ఎత్తున గింతగనమా 200 కోట్లు దాటిందని అధికారులు చెబుతా ఉన్నారు. 25 కోట్లు ఖర్చు చేసి ఇటలీ నుంచి ఫర్నిచర్ సైతం తెప్పించినట్టు టాక్. బీఆర్ఎస్ హయాంలో భవన నిర్మాణ విషయంలో ఫైల్ ఉదయం వస్తే సాయంత్రంలోగా దాన్ని క్లియర్ చేయాలని ఒత్తిడి పెట్టేవారని ఆఫీసర్లో టాక్ ఉంది. ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రతిపాదన సరిగా ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసే టైం కూడా ఇచ్చేవారు కాదని ఆవేదన ఆఫీసర్లు వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి ఆ తర్వాత ఈ పరిపాలన అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తుంది. 2 కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు, దానికి సంబంధించి 2.5 అంటే 4.5 కోట్ల ఖర్చు అయింది. ఇటలీ నుంచి 25 కోట్ల ఫర్నిచర్ అట. సో ఏందో ఏమో ఈ కథ. పోలీస్ పహారా ఉండగా కుక్కలు ఎందుకట. గత ఏడాది డిసెంబర్ 5 వరకు ప్రగతి భవన్ చుట్టూ రాత్రింబావులు పోలీస్ పహారా ఉండేది. అనుమతి లేనిది ఎవరి లోనికి పంపేవారు కాదు. కానీ నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం 4 కుక్కలను పెంచుకున్నారు. వాటి రక్షణ కోసం ప్రగతి భవన్ ఆవరణలో సుమారు 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ నిర్మించినట్టు లెక్కలో బహిర్గతమైన సమాచారం. ఇంత ఖర్చు పెట్టి షెడ్ నిర్మించారా లేక తప్పుడు లెక్కలు చూపారా అనే కోణంలో ఆఫీసర్లు ఆరాధిస్తున్నారట. ఏం చెప్తాం ఇక వీళ్ళకి. 12 లక్షలు పెట్టి కుక్కల షెడ్ అట, 25 లక్షలు ఇటలీ నుంచి ఫర్నిచర్ అట, 4.5 కోట్లు బ్యాడ్మింటన్ కోర్టు కట. ఏంది మీరు ఏమైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నా బ్యాడ్మింటన్ కోర్టు పెట్టుకోవడానికి? ఇక మీరు రాజ్యభోగాలు అనుభవించడానికి ప్రజల సొమ్మే కావాలి. కొంచెం కూడా ప్రజల సొమ్ము తింటున్నప్పుడు సిగ్గు అనిపించాలి కేసీఆర్. కొంచెం కూడా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఇగో 200 కోట్లు ఖర్చు పెట్టి కట్టడానికి ఏంది మీ అయ్యే జాగిర్ అనుకుంటారా ఏమన్నా? ప్రజలు కష్టపడి ట్యాక్స్లు కడితే ఈ విధంగా ఇటలీ నుంచి ఫర్నిచర్ తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీరు ఏ విధంగా రాజభోగాలు అనుభవించారో ఈరోజు బయటికి తీయాలి. ఈ లెక్కలన్నీ బయటికి రావాలి. రేవంత్ రెడ్డి ఈ లెక్కలన్నీ బయటకు వచ్చి ఈరోజు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. వీళ్ళను చీదరించుకునే పరిస్థితి తీసుకురావాలి. వాస్తవం చెప్పాలంటే ఇక మళ్ళా ఎక్కడ రాజకీయాలు మాట్లాడే పరిస్థితి తీసుకురానియద్దు. ఇంకా ఇప్పుడు వస్తున్నట్ట చిచ్చా బయటికి 6 నెలల ముందే అంటూ పెద్ద పొంకరాలు కొడుతూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని అక్రమాలు జరిగినాయో దీన్ని అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్కి ఎంత అయింది, ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది అది లెక్క తేలాలి. అదేవిధంగా ఆయన కాన్వాయ్కి అయినటువంటి ఖర్చు ఎంతో అవి లెక్క తేలాలి. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి జీవోలు దాచింది. అసలు దాచిపెట్టిన జీవోల గురించి కనీసం ఎక్కడ కూడా ప్రస్తావన చర్చ జరగట్లేదు వాస్తవంగా. దానిపైన కూడా ఈరోజు ఆ దాచిన జీవోలు ఏంది, ఆ జీవోలలో ఏముంది అనేటువంటి విషయాలు ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి పైన ఉంది. మరి ఆ దిశగా ఎందుకో దీనిపైన చర్చ ఎందుకు జరుగుతులేదు ఇంతవరకు కూడా నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది.